తిరుమలలో ఒంటరి భక్తులను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తులకు మత్తు మందిచ్చి నగలు కాజేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు తిరుమల 2 టౌన్ సీఐ రాముడు తెలిపారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన విజయ్ కుమార్ శారద దొంగతనాలకు పాల్పడేవారన్నారు. శ్రీవారి ఆలయం వద్ద ఉన్న రథం సమీపంలో చోరీకి పాల్పడటంతో వీరి విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీంతో అప్రమత్తమైన తిరుమల పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇరువురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక కారు, 3 సెల్ ఫోన్లు, 45,000 నగదుతో పాటు 6 నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇలాంటి మాయగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ భక్తులకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 1/2025 అనే కేసులో ఇద్దరు తమిళనాడుకు చెందిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేరు వాసుదేవన్ విజయ్ కుమార్ మరియు రామలింగం శారద. వీరిరువురు బంధువులు అవుతారు. వాళ్ళు ప్రధానంగా ఏమంటే ఈ టెంపుల్స్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టెంపుల్స్ ఏరియాలో అలోన్గా డబ్బు కొంత నగలు ఉండే మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని పరిచయం చేసుకుంటారు. అలా పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ మత్తు ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండే డబ్బు నగలు దోచుకొని వెళ్ళిపోతారు. ఈ విధంగా జనవరి నెల 5వ తారీఖున తిరుమలలో ఒక లేడీ దగ్గర నుంచి ఈ విధంగా డబ్బు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని కొంత సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి వాళ్ళని ఇవాళ తిరుమల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి డబ్బు సుమారు 21 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా ఒక ఆల్టో కారు, 3 మొబైల్స్ని స్వాధీనం చేసుకొని వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఇక్కడ భక్తులకి ప్రధానంగా చెప్పేది ఏమంటే ఎవరైనా కూడా వచ్చినప్పుడు వెంటనే పక్కన ఉండే వాళ్ళని నమ్ముకోకుండా కొంత ఏదైనా సందేహం ఉంటే టిటిడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా కానీ లేదా పక్కన ఉండే పోలీసుల ద్వారా కానీ శ్రీవారి సేవకుల ద్వారా కానీ తెలుసుకోవాలి. భక్తుల్ని మోసపోకుండా శ్రీవారి దర్శనం చేసుకోవాలి.